హలో ఎవ్రీవన్, ఏంటేమో చూపిస్తుంది అనుకుంటున్నారా? అది మైక్రోసాఫ్ట్ లోగో. ఐఎమ్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ అట్ యూఎస్ హెడ్ క్వార్టర్స్. ఇవాళ నేను మీకు మా బస్ స్టాప్ చూపిస్తా, రెడ్మండ్ టెక్నాలజీ స్టేషన్. అండ్ దానికంటే ముందు మేము ఎలా ట్రావెల్ చేస్తామో చెప్తా. మాకు ఒక ఆర్కా కార్డుని ఇస్తారు అండ్ అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇస్తారు అండ్ వాళ్ళే ఇయర్లీ లోడ్ చేస్తారు. మనం ఏం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్డ్ మనం బస్లో, ట్రైన్లో, విత్ ఇన్ వాషింగ్టన్ స్టేట్ ఎక్కడైనా వాడచ్చు. అండ్ ఇది మా బస్ స్టాప్. రెడ్మండ్ టెక్నాలజీ స్టేషన్ అంటే చాలా పెద్దది. ఇలాంటివి మాకు 2 ఉన్నాయి. ఇది కొత్తది అండ్ నేను ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తాను. సో అందుకని నేను మీకు ఇది చూపిస్తున్నా. అండ్ ఇందులో 8 బేస్ ఉంటాయి. బేస్ అంటే బేసిక్గా బస్ స్టాప్. సో బేసిక్గా ఒకేసారి 8 బస్సెస్ ఆగొచ్చు, ఎందుకంటే 8 బేస్ కదా. అండ్ ఈచ్ వేలో మనం ఎక్కడ నిలబడాలి, ఏ బస్ కోసము అంటే మనం యాప్లో చూసుకోవచ్చండి. యాప్లో చూసుకొని మన టైమింగ్స్ ప్రకారం మన బస్కి అది నిలబడవచ్చు. నేను జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి మధ్యలో, ఎందుకంటే నేను బేస్ చూపిస్తున్నా. సో ఇక్కడ మీకు కనిపించేది బే 1. సో అలా మొత్తం బే 8 ఉంటాయి. అండ్ నేను మీకు నెక్స్ట్ పార్కింగ్ లాట్ చూపిస్తా. అండ్ కింద బస్ స్టాప్, పైన పార్కింగ్ లాట్. మాకు చాలా పార్కింగ్ లాట్స్ ఉంటాయండి, కానీ బస్ స్టాప్ అంటే ఒక పార్కింగ్ లాట్ ఉండాలి కదా, అందుకని చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అటు ఇటు క్యాంపసెస్ అన్నీ కనెక్ట్ చేస్తుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు లైట్ రైల్ చూపిస్తా. లైట్ రైల్ ఇది ఎలా ఉంది అంటే, ముందు బస్ స్టాప్ పక్కనే లైట్ రైల్. బ్లాక్ రైల్స్ ఉన్నాయి కదా, అది దాటితే బస్ స్టాపే. అండ్ అది కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చండి. కూల్. ఓకే, సీ యూ అగైన్.